మీ కార్ పర్ఫార్మెన్స్ మైలేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ సెన్సార్ అయితే క్లీన్గా ఉండాలి. అదే మ్యాప్ సెన్సార్. దీన్ని మనం మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అని కూడా అంటాం. ఇది ఏ కార్ లో అయినా కూడా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ కి అయితే అటాచ్ చేసి ఉంటుంది. సో 2 స్క్రూస్ రిమూవ్ చేస్తే సెన్సార్ అయితే మనకి బయటకు వస్తుంది. సో దీని అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను WD-40 అయితే యూజ్ చేస్తున్నా. ఇది రెగ్యులర్ WD-40 కాదు. సో ఇది ఓన్లీ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నార్మల్ WD-40 అయితే మనం యూజ్ చేయొద్దు. అండ్ ఈ ఎయిర్ ఫ్లో సెన్సార్ ని క్లీన్ చేయడానికి సపరేట్ క్లీనర్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ సెన్సార్ మన ఇంజన్ లోకి ఎంటర్ అయ్యే ఎయిర్ ని మెజర్ చేసి ECU కి అయితే ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ECU ఎంత ఫ్యూయల్ బర్న్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది. వన్స్ మనం సెన్సార్ క్లీన్ చేశాక కంప్లీట్ గా డ్రై అయ్యాక రీఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే ఇంజన్ చెక్ లైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇంజన్ చెక్ లైట్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ని డిస్కనెక్ట్ చేసి ఒక 2 minutes వెయిట్ చేసి కనెక్ట్ చేస్తే ఎర్రర్ కోడ్ అయితే క్లియర్ అవుతుంది. అండ్ ఈ సెన్సార్ ని ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీ 20-25,000 కిలోమీటర్స్ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పేజ్ ని ఫాలో చేయండి.